సినిమాకి హిందీకి 5 కోట్లు వచ్చిందన్న. ఆ తర్వాత కూడా సాయి సినిమాలన్నీ హిందీ మార్కెట్ అనేది బాగా పే చేసినాయి. వేరే స్టిల్ టుడే ఈ రోజు వరకు. కానీ ఆ హిందీ మార్కెట్కి వచ్చినంత క్రేజ్ తెలుగులో ఎందుకు ఆ సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు? ఇప్పుడు కష్టపడ్డాడు బాగా చేస్తున్నాడు అనే పేరు అయితే వచ్చింది, కానీ సినిమాల సక్సెస్ విషయం అంటే జనాలు ఏం చూస్తున్నారు నాకు ఇప్పటికి కొంతమంది జనాలు కాదు, జనాల్లో ఆ ప్రాబ్లం లేదు. కొంత రివ్యూస్ వల్ల వీటి వల్ల వీళ్ళు ప్లాఫ్ అంటే మనమే కొడతామంటే ప్లాఫ్ అయితే ప్లాఫే, కానీ రెవెన్యూ రాయట్లేదు. ఇప్పుడు అల్లుడిది అదుస్తుంది, ఫస్ట్ 3 రోజులకి 2 కోట్లు చేసింది వైజాగ్ పండగ టైంలో, 3 కోట్లు చేసింది. అలాగా సినిమా మొత్తం ఒక షేరు ఒక 12 నుంచి 13 కోట్లు థియేటర్కల్ షేర్ వచ్చింది అల్లుడు అదర్స్. హిందీ శాటిలైట్ 15 కోట్లు వచ్చింది, కానీ అది మాకు 38 కోట్లు అయింది బడ్జెట్ అప్పుడు. కరోనాలో 1 ఇయర్ ఆగాల్సి వచ్చింది. 2 కరోనాలు పడ్డాయి దానికి. అవును, ఫస్ట్ కరోనాలు పడేసరికి ఇంట్రెస్ట్లు అవి పెరిగిపోతున్నాయి. రెవెన్యూ సైడ్గా ఎక్స్టర్నర్గా వచ్చింది. ఎక్స్టర్నర్ బ్లాక్ బస్టర్ హిట్ లేదా దాని సరిపోయిందని కాదు, సరిపోకపోయినా రెవెన్యూ అనేది చేసింది. డిజాస్టర్ ప్లాఫ్ కాదు, అబోవ్ యావరేజ్ అయింది, లాసే. ఇది మనం ప్రమోషన్ తప్పేమో అనిపిస్తుంది. ప్రమోషన్ రాంగ్ చేస్తున్నావా, లేకపోతే మనల్ని అర్థం చేసుకోవట్లేదా, ఎందుకు ఇంత యాంటీగా మాట్లాడుతున్నారు? ఎందుకంటే నాకు 90% ప్రెస్ వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, నాకు కావాల్సిన వాళ్ళే. ఈ కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారేమో అని ఒక ఫీలింగ్ నాకు. సో ఫస్ట్ సినిమా హిట్ సాయిది, సెకండ్ సినిమా ప్లాఫ్, రాక్షసుడు బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే ఆ సినిమా తీసిన బడ్జెట్ కానీ, అమ్మింది కానీ, రెవెన్యూ సైడ్ కానీ, శాటిలైట్ కానీ, హిందీ కానీ బ్రహ్మాండంగా వచ్చింది. అది 56 days ఫినిష్ అయింది తెలుగులో. సో ఇప్పుడు రాబోయే సినిమాల్లో మళ్ళా సాయిని నిలబెట్టే సినిమా అంటే ఏది? భైరవ్ మంచి సినిమా. ఈసారి చేసే 4 డిఫరెంట్ జోనర్స్. భైరవ్ మంచి సినిమా, సాహు గారు తీసేది ఓ డిఫరెంట్ మంచి సినిమా. అలాగే టైసన్ నాయుడు కమర్షియల్, మన భీమలా నాయుడు, సాగర్ బాగా చేశారు యాక్షన్. కానీ వాళ్ళు రియల్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ నాకంటే కూడా బాగా చేస్తున్నారు. గోపి గారు కానీ, రామ్ గారు కానీ వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ రీషూట్లు చేస్తున్నారు, అందుకే డిలే అయింది. తర్వాత మనం ఈ సినిమా స్టార్ట్ చేయడం కొంచెం ఎక్కువ డిలే అయింది. తర్వాత కోటి రామకృష్ణ అల్లుడు చిన్నబ్బాయి మహేష్ది, అది చాలా మంచి సినిమా. అది ఒక చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది, ఎవరు ఊహించని రేంజ్కి. ఏం చెప్పకూడదు, లుధీర్ రెడ్డి అని కొత్త ఎవరు ఊహించని రేంజ్కి వెళ్తుంది, అది చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. కానీ నువ్వు అసలు